హాయ్ ఫ్రెండ్స్! మనం ఇప్పుడు తక్కువ కాస్ట్‌లో ఒక డ్రోన్ పర్చేజ్ చేశాము. దాని మోడల్ వచ్చి E88 డ్రోను. ఇది చిన్న పిల్లలు కూడా ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. దానిని మా వాడు అన్బాక్సింగ్ చేస్తున్నాడు చూడండి. దాంట్లో ఏమేమి ఇచ్చాడో మీరు చూడండి. ఇది ఎంత ఈజీగా పిల్లలు కంట్రోల్ చేయొచ్చంటే చాలా సింపుల్‌గా చేయొచ్చు. దాని గురించి ఎలా కంట్రోల్ చేయాలో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. దీనికి కావాల్సిన పర్చేస్ లింకు బయోలో ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చి 1500. ఈ అన్బాక్సింగ్‌లో మనకు రిమోట్ కంట్రోల్ ఎలా చేయాలనేది షీట్ ఇచ్చారు. దాన్ని బట్టి మనం ఫాలో అవ్వచ్చు. అండ్ దాంతో పాటు బ్లాక్ బ్యాగ్‌లో మనకు కావాల్సిన డ్రోను, రిమోట్ కంట్రోల్ ఇచ్చారు. ఓకే. ఇది డ్రోను. ఇలా ఫ్లిప్ చేస్తే రెక్కలు బయటకొస్తాయి. ఓకే. చాలా వెయిట్‌లెస్‌గా ఉంటుంది. వెయిట్ ఏమి ఉండదు. ఈ డ్రోన్‌తో పాటు మనకు ఎక్స్‌ట్రాగా ఫ్యాన్ రెక్కలు 4 ఇస్తారు. దాంతో పాటు మనం డ్రోన్ ఎగరేసినప్పుడు ఎక్కడైనా చెట్టులో పడితే ఇరిగిపోకుండా రెక్కల కింద సపోర్ట్ క్లిప్స్ ఒక 4 ఇస్తారు. అవి ఎన్నెన్ని ఇస్తారని ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ 4 ఇచ్చారు. రెక్కలు 4 అండ్ సపోర్టింగ్ క్లిప్స్ 4 ఇచ్చారు. అవి ఇప్పుడు ఎలా పెట్టాలో మా వాడు మీకు చూపిస్తాడు. ఇవి సపోర్టింగ్ క్లిప్స్. ఇప్పుడు ఇలా ఫిక్స్ చేయాలి. కింద నుంచి ఫిక్స్ చేయాలి. ఈ డ్రోన్ ఎంత సింపుల్‌గా ఉంటుందంటే ఎవరైనా ఆపరేట్ చేయొచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. దీని కెమెరా వచ్చి 4K సపోర్టింగ్ ఉంటుంది. డబుల్ కెమెరా. కెమెరా క్వాలిటీ కూడా మీకు చూపిస్తాను. ఇలా కింద నుంచి ఫిక్స్ చేయాలి. కొంచెం టైం పడుతుంది. ఇట్లా చేసిన తర్వాత పవర్ బటన్ మధ్యలో ఉంటుంది. అలా ఆన్ చేయాలి. ముందు కెమెరా ఉంటుంది ఫ్రంట్‌లోన. మనకు బ్యాటరీ బ్యాకప్ వచ్చి 10 నిమిషాలొస్తుంది. ఎందుకంటే లక్షల్లో పెట్టిన వాటికే 30 మినిట్స్ అట్లా వస్తుంది. సో, మనం 1500 పర్చేస్ చేశాం కాబట్టి జస్ట్ ఓ 10 మినిట్స్ వరకు వస్తుంది. ఇదిగోండి బ్యాటరీ ఇది. మా వాడు బ్యాటరీ తీసి చూపిస్తున్నాడు. ఇదే బ్యాటరీ. బ్యాటరీ వచ్చి మనకు ఒకటే ఇస్తారు. ఎక్స్‌ట్రా ఏమి ఇవ్వరు. మనకి ఎక్స్‌ట్రా కావాలంటే మళ్ళీ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇది రిమోట్ కంట్రోల్. ఇది ఆటోమేటిక్ ల్యాండింగ్ బటన్. అండ్ పైనదొచ్చి ఆటోమేటిక్ అప్ బటన్. అండ్ రైట్ సైడ్‌లో ఉన్న బటన్స్ మాన్యువల్ అప్ బటన్ అండ్ డౌన్ బటన్. ఇక పైన ఉన్న లెఫ్ట్ సైడ్ బటన్ లెఫ్ట్ సైడ్‌కి వెళ్ళిపోతుంది క్లిక్ చేస్తే. రైట్‌లో ఉన్న బటన్ రైట్‌కి క్లిక్ చేస్తే రైట్‌కి వెళ్ళిపోతుంది. మధ్యలో ఉన్న బటన్ వచ్చి మనకు పవర్ బటను. అది నొక్కి పట్టుకుంటే ఆన్ అవుతుంది. ఇలా ప్రెస్ చేసి పట్టుకోవాలి కొద్దిసేపు. అలా ఆన్ అవుతుంది. ఇవి ప్రెస్సింగ్ బటన్స్ కంట్రోల్స్. రైట్‌కి, లెఫ్ట్‌కి ఎలా మనం ఫ్లిప్ చేసుకోవచ్చు. మనం ఇట్లా ఫ్లిప్ చేసుకుంటన్నా కంట్రోల్ చేయొచ్చు. లేదంటే మాన్యువల్ ఉన్న బటన్స్ మనం ప్రెస్ చేసి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మొబైల్ పెట్టుకోవడానికి కేస్ ఇది. ఇక్కడ మొబైల్ పెట్టుకొని మనం కెమెరా యాక్సెస్ చేసుకొని డ్రోన్‌కి కంట్రోల్ చేయొచ్చు. అది కెమెరా ఎలా యాక్సెస్ చేయాలో దాని గురించి కూడా మీకు చెప్తాను. మనం ఇప్పుడు డ్రోన్‌కి మొబైల్‌లో కెమెరా ఎట్లా యాక్సెస్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం మొబైల్‌లో ప్లే స్టోర్‌లోకెళ్ళి
అక్కడ వైఫై క్యామ్ అని సెర్చ్ చేయాలి. ఆ వైఫై క్యామ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇలా డిస్ప్లే వస్తుంది, మధ్యలో యాడ్ వస్తుంది, యాడ్ స్కిప్ చేసేయండి. డిస్ప్లే ఇలా వస్తుంది. దీనికంటే ముందుగా మనం మొబైల్లో డ్రోన్కి మన మొబైల్కి వైఫై కనెక్ట్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ఇలా మొబైల్లోకి వెళ్ళి వైఫై ఆన్ చేయాలి. ఆన్ చేసి చూసాక అక్కడ వైఫై పైన వచ్చింది చూడండి, 881819 అని, అదే దాని కనెక్షన్. దాన్ని క్లిక్ చేయండి, కనెక్ట్ చేయండి. ఇంకో విషయం ఏమిటంటే ఈ వైఫై కనెక్ట్ చేసేటప్పుడు మీరు నెట్ ఆఫ్ చేసి ఉండాలి, లేదంటే కనెక్ట్ అవ్వదు. నెట్ ఆన్లో ఉంది, ఆఫ్ చేసి చూస్తాను, ఒక నిమిషం ఆగండి. నెట్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, వస్తుంది, కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం అప్లికేషన్లోకి వెళ్ళి ఆన్ చేసి చూస్తే మనకు కెమెరా యాక్సెస్ అయి ఉంటుంది. చూపిస్తాను. ఇదిగోండి, కెమెరా ఆన్ అయింది. ఇప్పుడు డ్రోన్ ఎలా ఎగురుతుందో మనం చూద్దాం.